సందేహాస్పదమే. సో ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే జనసేన పార్టీకి స్ట్రక్చర్ లేదు, లేకపోతే క్యాడర్ లేదు, బూత్ కమిటీస్ లేవు, ఏమీ లేకుండా రెండు పెద్ద పార్టీలని అంటే ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీని సో ఎలక్షన్స్లో ఎదుర్కోవడం సాహసం చేయడం అంటారా? ఖచ్చితంగా సాహసం. డేవిడ్ అండ్ గొలాయత్ మనకి బైబిల్ స్టోరీస్లో డేవిడ్ అండ్ గొలాయత్ ఫైట్ ఉంది. మొత్తం ఆర్మీ అంతా ఉంటుంది. ఒక చిన్న ఒక షెపర్డ్ కుర్రాడు గొర్రెల కాపరి, చిన్నప్పుడు 16 ఏళ్ళ గొర్రెల కాపరి ఎదుర్కొంటాడు. ఎప్పుడు కూడా సర్ప్రైజ్ ఎలా ఉంటుందంటే గుండె ధైర్యం ఉండాలి, నీకు భావజాలం తాలూకు బలం ఉండాలి. ఆ భావజాలాన్ని నువ్వు కమిటెడ్గా నువ్వు ప్రాణాలు తెగించి పోరాటం చేయగలిగి ఉండాలి. అలా ఖచ్చితంగా గెలుపు ఉంటుంది. అది ఇవాళ రేపు అనేది తప్ప గెలుపు అయితే మటుకు ఖచ్చితం. అది అందుకే నాకు సో అప్పటి వరకు మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. క్యాడర్ని కాపాడు నుంచి వచ్చే వేధింపులు కావచ్చు, ఒత్తిడి గురించి కావచ్చు. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయారంటే మంచిది, సంతోషం. 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోయేవాళ్ళు ఈరోజు కాకపోతే కళ్యాణ్ చుట్టూ ఉన్నవాళ్ళు 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోయేవాళ్ళు కాదు, వాళ్ళే 10 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు అంటూ ఉంటారంతా. నిజంగా 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు అయితే 10 రూపాయలకి వెళ్ళిపోయేవాళ్ళు సంతోషంగా వెళ్ళిపోవాలి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక జల్లెడ పడ్డాలి, ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవాలి, ఉండకూడదు. ఎందుకంటే నాకు ఉన్న బలం 1%, 2%, అది బలమైన శాతం అయినారు. ఎందుకంటే పోరాటానికి లక్షల మంది అవసరం లేదు, బలమైన 100 మంది ఉంటే చాలు. నలుగురు కలిసి ప్రపంచం ఒక దాడి చేస్తే ఒక ప్రపంచ తాలూకు సెక్యూరిటీ వ్యవస్థను మార్చేయగలిగారు. అంటే మీరు ఎప్పుడు ఒకటి తాలూకు శక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయలేదు. అలాగే నేను లక్షలాది మంది నా కమిటెడ్ వ్యక్తులు కొద్దిమంది ఉన్నారు చాలు. అంతేగాని ప్రభావితం అంటే డబ్బు ప్రలోభాలకు లొంగిపోయే వ్యక్తులు, లేదంటే ఎప్పుడైనా సరే భావజాలానికి ప్రభావితం అయ్యి వాళ్ళకి మీరు ఎన్ని డబ్బులు ఇవ్వండి, ఎన్ని ప్రలోభాలు పెట్టిన వాళ్ళు. అందుకే నేను నమ్మేవాడిని. నన్ను అలాంటి వ్యక్తులు ఉంటేనే ఉండబట్టే నేను ముందుకు వెళ్తున్నాను. అలాగే నాతోటి ఈరోజు ఎవరున్నా కానీ వాళ్ళు కనీసం 2 దశాబ్దాల నుంచి ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి నాతోటి బలమైన క్యాడర్ నాతోటి ఉంది. ఏ మూలకి వెళ్ళినా వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు దెబ్బతింటారు, నలుగుతారు, ఎదుగుతారు, వాళ్ళే నాయకులుగా వస్తారు. మీరు మార్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.